దేవుని మాటలు కొన్నిటిని మనం నేర్చుకుందాం. మరి దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే దేవుడు తన పిల్లలైనటువంటి వారికి మంచి కలగటానికి, మంచి చేయటానికి దేవుడు ఎన్నో వాటిని మనకు అనుగ్రహించాడు. అందుకే ఈ భూమి మీద మనందరము కూడా క్షేమముగా, సంతోషముగా మన యొక్క జీవితాలు ఉంచబడుతున్నాయి. వాక్య భాగములో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుదాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చాలు. ఇక్కడ ఈరోజు మనకు అంశం ఏంటంటే అనుగ్రహించుట. ఈరోజు అంశం ఏంటంటే అనుగ్రహించుట. దేవుడు ఏమి మనకు అనుగ్రహిస్తాడు? ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రభువంట తన బిడ్డలకి, ప్రేమించిన తన పిల్లలకి తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయలేదట. మరి మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయనటువంటి దేవుడు మనకు సమస్తమును కూడా దేవుడు మనకెందుకు ఇవ్వడు? సమస్తమును దేవుడు మనకెందుకు ఇవ్వడు? తన సొంత కుమారుడే మనకి ఇచ్చినవాడు సమస్తాన్ని మనకి ఇవ్వడా అంటే ఆయన అన్నిటినీ మనకి ఇవ్వటానికే ఆయన చిత్తముగా ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో తల్లిదండ్రులు ఒకవేళ మనకు అన్నీ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే పిల్లలు మనకు అన్నీ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మన అన్నదమ్ములు, లేకపోతే మనం నమ్ముకున్నటువంటి హితులు, స్నేహితులు ఎవరైతే వారు మనకు అన్నీ ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము సమస్తమును తన బిడ్డల కొరకే ఆయన ఇవ్వటానికి అన్నిటిని చిత్తపరిచాడు. అందుకే తను నమ్ముకున్నటువంటి వారికి ఆయన ధారాళముగా ఇవ్వటానికి కూడా ఆయన చిత్తముగా ఆయన ఉన్నాడు. అందుకు తన ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చి మన రక్షణ కొరకు, మన క్షేమం కొరకు ఏమీ దాచుకోకుండా సమస్తాన్ని మన కొరకే ఆయన ధారపోసెను. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి మంచి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండగలిగినట్లయితే ఆయన ఏదైనా నీకు ఇవ్వటానికి, అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన దగ్గర గొప్ప బహుమానములు, గొప్ప దీవెనలు ఆయన దగ్గర ఆయన దాసి ఉంచారు. అందుకే మనందరము కూడా నీకు ఏ కష్టమున్నా, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను రక్షించటానికి, నన్ను బ్రతికించటానికి, నా పాప శాపములన్నిటి నుండి నాకు విడుదలను కలుగు చేయటానికి తన సొంత కుమారుని కదా, ఏకైక కుమారుని తన ఎదుట ఒక లేత, ఒక మొక్కలాగా, ఒక చిగురులాగా ఉంచబడినటువంటి తన కుమారుని అంత ప్రేమతో పెంచుకున్నటువంటి ఆ కుమారుని ఏం చేశాడు తెలుసా? మనకు దేవుడు అనుగ్రహించాడంట. మన క్షేమము కొరకు అంత ప్రేమతో ఉన్నటువంటి కుమారుడు నలగొట్టబడటం, గాయపరచబడటం, అవమానపరచబడటం అది ఆయనకి ఇష్టముగా ఎంచుకున్నవాడు.
ఎందుకు ఇవన్నీ అంటే మన క్షేమమే, మన మంచిని కోరేవాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఆయన ఎదుట మనం ఉన్నట్లయితే ఏమి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర మనం అడుగుతున్నప్పుడు దేవుడు మనకి ఏమేమి దేవుడు ఇస్తాడు. కొన్ని మాటలు నేను మీకు వాక్యముల నుండి నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 85వ కీర్తన 12వ వచనంలో దేవుడు ఎలాంటి వాటిని ఇస్తాడో కూడా చెప్పాడు. కీర్తన గ్రంథము 85, యెహోవా ఉత్తమమైన వాటిని అనుగ్రహించును, భూమి దాని ఫలము ఇచ్చును. చాలు. దేవుడు తన పిల్లలకంట ఏమిస్తాడు అంటే ఉత్తమమైన వాటిని ఇస్తాడంట. హల్లెలూయా. మంచి వాటిని దేవుడు ఇస్తాడు నీ జీవితంలో. ఆయన నీకు మంచిని చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నీ బాధలు, నీ కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ బాధలు పోవటానికి, నీ కన్నీరు తొడవబోవటానికి దేవుడు నీకు మంచి ఇవులనే దేవుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనమాట, దేవుడంట తన ప్రజలకు ఏమిస్తాడంట, ఉత్తమమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు, మంచి వాటిని దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఇవ్వాలంటే మంచి వాటిని ఇస్తామా? మంచి ఇవ్వు. మనం వాడేసినయో, మనం తినగా మిగిలినయో ఇస్తాం మనం అయితే. మరి ప్రభు అయితే ఏమంటున్నాడు? మంచి వాటిని ఇస్తాను అంటున్నాడు. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, మీరు నాకు ఇచ్చేది కూడా మచ్చైనను డాగైనను లేనటువంటిది ఇవ్వండి. ఎందుకని నా మనసు కూడా మీకు మంచిగా ఇవ్వాలని ఉంటుంది. మీరు కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మనం కూడా కలిగి మంచిగా బ్రతకాలి, మంచిగా దేవుని ఎదుట ఉండాలి, పాపము లేనటువంటి వారు ఉండాలి, మచ్చ డాగు అనేటువంటి లేనటువంటి వారు ఉండాలి. దేవుని కొరకు స్వచ్ఛమైన జీవితాన్ని మనము కోరుకునేవారుగా మన యొక్క జీవితాలు ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నేను మొదటి మాటగా మనం చూసినట్లయితే దేవుడు తన పిల్లలకి ఏమి ఇస్తాడు అంటే కృపయు ఘనతను దీర్ఘాయుష్ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే కృపయు ఇవ్వాలనుకుంటున్నాడు, ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు, దీర్ఘాయువును కూడా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది నాకు అవసరం లేదయ్యా, నాకు డబ్బులుంటే చాలు అని అనుకుంటారా? వీటన్నిటికంటే శ్రేష్టమైనవే దేవుడిస్తాడు, ఉత్తమమైనవి దేవుడిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఉత్తమమైనవి నీకు ఇస్తున్నప్పుడు నువ్వు దానిని త్రోసేసుకోవద్దు. దానిని ప్రేమతో నువ్వు వేయించాలంటే ఆ ఉత్తమమైన వాటిని నీవు పొందుకోవటానికి నువ్వు చక్కగా దేవుని ఎదుట నీవు పొందుకునే అర్హత కలిగిన బిడ్డగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మంచి వాటిని దేవుడు మనకు ఇస్తాడు. ఆ మంచి వాటిలో, ఉత్తమమైన వాటిలో మొదటిది ఏది ఇస్తాడన్నాడంటే కృపను, ఘనతను, దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు. 84వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుదాం. నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, కృపయు ఘనతయు నీకు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును. హల్లెలూయా. అది నీవు యథార్థముగా ప్రవర్తిస్తే నీకు ఏ మేలు చేయకుండా దేవుడు ఉండడు. దేవుడు తన ఎడల యథార్థత కలిగిన వారిని బలపరచటానికి, వారిని దీవించటానికి దేవుడు వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే కృపయు ఘనతయు ఆ దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండములో 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం.
ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. హల్లెలూయా. ఆ తరములో ప్రజలందరూ కూడా దేవుని కృపకు దూరంగా ఉన్నారు. వారు హృదయం నిండా కూడా చెడుతో పాపముతో వారు నింపబడి ఉన్నారు. వారి పరిస్థితులను చూసినటువంటి దేవుడు హృదయమును బాగా నొచ్చుకుని ఉన్నాడు, బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఆ తరములో, ఆ చెడ్డ తరములో దేవునికి భయము లేనటువంటి జీవితాలు కలిగినటువంటి ఆ తరములో నోవహు ఒక్కడే ఆ దేవుని కృప పొందుకునేటువంటి భక్తి కలిగిన వాడుగా, చెడుతనము లేనివాడుగా, నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ తరములో ఉన్నటువంటి వారందరిని కూడా దేవుని కృపచేత రక్షించేటువంటి బాధ్యతను దేవుడు, ఆ కృప పొందుకున్న అర్హత కలిగిన నోవహుకు దేవుడు ఆ బాధ్యతలు అప్పగించాడు. అందరికీ రాదు ఆ యోగ్యత, అందరికీ రాదు ఆ దేవుని మాట విని జీవించే జీవితం, అందరికీ రాదు. అది కేవలము దేవుని యొక్క కృప అనేటువంటిది ఎవరి మీదకి వెళుతుందో ఆ కృప పొందుకున్న వారు మాత్రమే దేవుని పనిని ఘనంగా జరిగిస్తారు. అందుకు ఆ తరము వారిలో ఉన్నటువంటి నీతిమంతుడుగా ఉన్నటువంటి నోహు మీదకి దేవుని యొక్క కృప వచ్చి, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ తరము వారి యొక్క రక్షణ కొరకు నీ ఓడను నువ్వు కట్టాలి. కృప అంటే మనం అనుకుంటున్నాం ఏ మేడలో మిద్దులో సంపాదించుకోవటం, ఉద్యోగాలు సంపాదించుకోవటం, అప్పులు బాధల నుంచి తప్పించబడటం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా అనుకుంటున్నాం. దేవుని యొక్క కృప అనేటువంటిది ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క పనిని చేయటానికి దేవుడు ఆయన మీద కంట ఆయన కృపను దేవుడు పంపించాడు. ఇప్పుడు దేవుని కృప ఎప్పుడైతే నోవహు మీదకి వెళ్ళిందో, అప్పుడు నోవహు ఏం చేస్తున్నాడో తెలుసండి, దేవుని మాటను బట్టి అతడు దేవుని పని చేయటానికి తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ తరువాత ఆ దేవుని యొక్క కృప అనేటువంటిది దేవుని మాటకు విధేయత కలిగి ఎప్పుడైతే దేవుని పని చేస్తున్నాడో, ఆ తరువాత దేవుని కృప ఆయన మీదకు వచ్చింది. అన్ని కుటుంబాలు ప్రమాదములో, నష్టములో, మరణాపాయ పరిస్థితులలో వారందరూ కుటుంబాలు ఉంచబడుతున్నప్పటికీ దేవుని కృప పొందుకున్నటువంటి నోవహు కుటుంబం మాత్రం సజీవముగానే, క్షేమముగానే, నిశ్చింతగా ఆ కుటుంబం ఉంచబడింది. ఆ తరువాత నోహు యొక్క కుటుంబానికి దేవుని యొక్క కృప ఎంత సమృద్ధిగా వచ్చింది అనేది మనం చూసినట్లయితే, ఆనాడు ఉన్నటువంటి ఆదాము అవ్వలకి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అబ్బా, అంత గొప్ప కృప ఒక కుటుంబాన్ని కాదు, భూమిని నిండించేటువంటి గొప్ప కృప, అంత గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును దేవుడు నోవహుకు దేవుడు అనుగ్రహించేశాడు, తన పిల్లలకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని కృప వస్తుందో, ఆ కృప పొందుకున్నటువంటి మన యొక్క జీవితాలు ఏమవుతాయో తెలుసండి, నోవహుకి వచ్చినటువంటి గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు నీకును, నీ పిల్లలకు, నీ కుటుంబానికి కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అందుకే దేవుని కృప చాలా అవసరం. ఆయన కృప కష్టాలలో తప్పిస్తుంది, నష్టాల్లో తప్పిస్తుంది, పెను ప్రమాదాల్లో తప్పిస్తుంది, శత్రుత్వాన్ని తప్పిస్తుంది, మరణకరమైన పరిస్థితులను తప్పిస్తుంది, నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరముగా నడిపిస్తూ ఉంటుంది. నీకు తెలియదు.
నీ కుటుంబానికి దేవుని కృప ఎంత ధారాళముగా నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి దీవించనై ఉన్నాడో నీకు తెలియదు. వారు అనుకుంటున్నారు భూములు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు కనుక ఈ కుటుంబాల కొరకు, ఈ బిడ్డల కొరకు, ఈ భూముల కొరకు పనిచేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, సంపాదించాలి, వారు ఇళ్ళు కట్టుకోవాలి అనేటువంటి ఆ ఆశతో వారు వెళుతుంటే, నోవాహు మాత్రం ఎలా ఉన్నాడంటే దేవుని కృప కొరకు ఆయన ప్రయాసపడేవాడుగా, పని చేయవాడుగా ఆ నోవాహు ఒక్కడే కనిపిస్తున్నాడు. అందుకే నోవాహు మీదకి దేవుని యొక్క కృప ధారాళముగా దేవుడు అనుగ్రహించాడు. నోవాహు లాంటి ఆశీర్వాదము, నోవాహు లాంటి సంపాదన మరి ఎవ్వరికీ దేవుడు లేకుండా ఆయన కనుసూపు మేరకు ఉన్నటువంటి సమస్తము ఆయనదే. అంతగా దేవుడు ఆయనకి ధారాళముగా దేవుడు అనుగ్రహించాడు. నేటి దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప పొందుకోవటానికి మన ముందు దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని చిత్తాన్ని చేయటానికి మనము దేవుని కృపకు లోబడదాం. ఎందరికో లేని దేవుని కృప దేవుడు నీకు ఇచ్చాడు. అనేక మంది లోకములో ఉండగా దేవుడు నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకుని తన బిడ్డలుగా ఉండటానికి దేవుడు ఈ ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఇది గొప్ప కృప. దీనిని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ ఆశలకు, నీ కోరికలకు, నీ ఇచ్చలకు నువ్వు పోయి దేవుని కృపను నువ్వు దూరం చేసుకున్నట్లయితే మనం భ్రష్టులం అయిపోతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో దేవుని కృప అనేటువంటిది నీకు మేలు కలిగించేదే. కాబట్టి ఆ మేలు కలిగించే దేవుని కృపకు మనము సరెండర్ అయిపోదాం. నీవు దేవుని కృపకు అప్పగించుకోగలిగినట్లయితే దేవుని కృప నిన్ను ఎక్కలేని ఎత్తైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. నీ ఊహలకు అందనటువంటి గొప్ప సమృద్ధి దేవుడు మనకిస్తాడు. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఈ స్థలములోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలము విలువైనది. ఈ స్థలములో దేవుని మాటలు విలువైనవి. ఇక్కడ నీవు నేర్చుకునే ప్రతిదీ కూడా నీకు విలువైనది. అది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్ల తరములకు అది ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. ఇంత గొప్ప విలువైన కృప దేవుడు మనకు దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానమును, తెలివిని, ఆనందమును దేవుడు మనకిస్తాడు. రెండవది మనకు దేవుడు ఏమేమి ఇస్తాడు? జ్ఞానమును, తెలివిని, ఆనందమును దేవుడు మనకిస్తాడు. ప్రసంగి గ్రంథములో 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును. హల్లెలూయా. దేవుని దృష్టికి మంచిగా ఉండేవారికి దేవుడు ఏమేమి ఇస్తాడు? జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందాన్ని కూడా దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దృష్టికి మంచిగా లేము. మనకు తెలివి ఉండదు, జ్ఞానము ఉండదు, ఆనందం కూడా ఉండదు. అంటే మనం ఏది చేస్తున్నా మనకి నష్టం కలుగుతుంది. ఆ నష్టం వల్ల మన జీవితాల్లో ఆనందం ఉండదు, దుఃఖమే 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 మన జీవితాల్లో. అందుకే సొలొమోను ఏం చేస్తాడు అంటే, దేవుడు తనకు రాజ్యమునిచ్చిన తర్వాత, ఒక అధికారం ఇచ్చిన తర్వాత, ఆ అధికారం బట్టి అతడు అతిశయించుకోకుండా దానిని ఏ విధముగా నేను పోగొట్టుకోకుండా దానిని అంతవరకు కూడా ఏ విధంగా నేను దానిని కాపాడుకోవాలో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ, ఒక తెలివి తక్కువవాడుగా, నేను ఒక అజ్ఞానిగా నీవిచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుని భ్రష్టుడు కాకుండా ఉండాలంటే నాకు జ్ఞానము అవసరం. అందుకే ఏం చేశాడు దేవుని దగ్గర? నాకు జ్ఞానము నాకు ఇవ్వునైనా, తెలివిని నాకు ఇవ్వునైనా అడిగాడే లేదా? ప్రార్థించాడే లేదా?
ప్రభువు నీకేం కావాలంటే ఆయన ఏం కోరుకున్నాడు? నాకు జ్ఞానం ఇవ్వనైనా, నాకు తెలివినివ్వనైనా. దేవుడు వాటితో పాటు కూడా ఏమిచ్చాడు? ఆయన ఐశ్వర్యమును ఘనతలు కూడా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. మన జీవితాల్లో మనము చక్కని కుటుంబాలు ఇచ్చాడు, చక్కని జీవితాలు ఇచ్చాడు. మన జీవితాల్లో మనం ఏమైపోతున్నామో తెలుసండి, చక్కని దైవ సన్నిధిలో ఆయనతో సహవాసం చేసుకోవటానికి గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భాగ్యమును మనం ఏం చేస్తున్నామో తెలుసండి, మన శరీర ఆశలకు, శరీర సంబంధమైనటువంటి భోజనానికి, సంపాదనకి, వీటన్నిటికి కూడా మనం ఏమైపోతున్నామంటే దాసోహం అయిపోయి, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మ వేసుకున్న ఏషావు లాంటి బ్రష్లులాగా దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం, వాక్యానికి దూరం అవుతున్నాం, దైవ సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం. అదే మన యొక్క జీవితాలలో మనం ఏం చేస్తుందంటే దేవుని యొక్క కృపకు మనను దూరము చేస్తుంది. అదే దైవ జ్ఞానమే మనకుంది అనుకోండి, జ్ఞానమే ఉందనుకోండి, నా తండ్రి దేవుని మందిరములో దివారాత్రులు ధ్యానం చేయటను బట్టి కదా, అక్కడ ప్రార్థన చేయటను బట్టి, అక్కడ గడపడు బట్టి, అక్కడ ప్రార్థన చేయటం బట్టి దేవుడు నాకు ఈ స్థితిని, నా తండ్రికి ఈ స్థితి, ఆ తర్వాత నాకు ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ స్థితిని అనుగ్రహించినటువంటి దేవుని యొక్క బిడ్డగా జ్ఞానము కలిగి నేను నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నేను నడుచుకోవాలి. ఈ జ్ఞానం ఉన్నంత వరకు నేను అజ్ఞానిగా నేను ఉండను. అజ్ఞానిగా ఉంటే నాలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నా జీవితం అంతా వేదనలు, బాధనలే, కలవరాలే. అందుకే దేవుడు తన బిడ్డలకు దేవుడు ఏమిస్తున్నాడు అంటే జ్ఞానమును, తెలివిని, దానితో పాటు ఆనందాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలకు దేవుడు చెప్పేది ఏంటంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా ప్రభు వాక్యం చెప్తుంది, ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, ఆనందించండి. ఈ లోకములో ఎన్ని బాధలున్నా నా ప్రభువు ఉన్నాడు, ఆయన నీకు సహాయమును చేస్తాడు. ఆ ధైర్యము నీకుంటే నీకు ఆనందమే, నీకు దుఃఖం ఉండదు. మనం ప్రార్థన చేస్తున్నాం, నా ప్రభువు నా ప్రార్థనను అంగీకరిస్తాడు, నా ప్రభువు నాకు సహాయమును చేస్తాడు. ఆ నమ్మిక నీకు ఉంటే దుఃఖం ఉండదు, భయం ఉండదు. నా ప్రార్థన తప్పకుండా దేవుడు ఫలింపజేస్తాడు. నా ప్రార్థనకు దేవుడు ధారాళముగా దేవుడు సమృద్ధిని నాకు ఇస్తాడు. ఎందుకనంటే నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి, ఇంత గొప్ప దేవుని దగ్గర మనం అడుగుతున్నప్పుడు ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడే కదా. ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా ఉత్తమమైనవి దేవుడిస్తున్నాడు కదా. ఆయన తన ప్రియకుమారునే మనకి ఇవ్వటానికి వెనుదీవనటువంటి దేవుడు. ఆయన ఏదైనా సమస్తాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నవాడు. ఇవ్వటానికి ఇష్టం లేనివాడు ఇస్తాడని మనం నమ్మితే మూర్ఖత్వం. అడగక మునిపే అన్నిటిని ఇచ్చేటువంటి దేవుడు ఇస్తాడని నమ్మటం మన జ్ఞానం. ఈరోజు నీవు అజ్ఞానముగా లేకుండా జ్ఞానము కలిగి ధారాళముగా ఇచ్చేటువంటి దేవుని దగ్గర విశ్వాసముతో ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని సంవత్సరాలైనా నా దేవుడు తీరుస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా నా దేవుడు ఆయన ఒక్కడే నన్ను ఆదుకోగలడు, ఆయన ఒక్కడే నన్ను బ్రతికించగలడు, ఆయన ఒక్కడే నాకు సహాయమును చేయగలడు అనేటువంటి నిరీక్షణ కానీ మనకుంటే, విశ్వాసము కానీ మనకుంటే, ఎన్ని సంవత్సరాలైనా దేవుని కృప కొరకు, ఘనత కొరకు, ఆనందం కొరకు ఆయన పాదాలనే పట్టుకుంటా, విడిచిపెట్టాం. ఆయనకు దూరంగా ఉండలేం. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 11-12 వచ్చారు, మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచ్చారు, చదువుతున్నాం.
చూసారా, ఆయన అలాంటివి ఏమేమి అడగలేదు. దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రువుల యొక్క ప్రాణము కూడా ఆయన ఏమీ అడగలేదు. న్యాయము జరిగించటానికి ఎవరికి? దేవుడు ఏ ప్రజలనైతే తనకు అప్పగించాడో, ఈ ప్రజలందరూ ఒకప్పుడు గొప్ప గొప్ప దైవభక్తి కలిగినటువంటి వారు, నడిపించబడినటువంటి నడిపింపులో వచ్చిన వారు వీళ్ళంతా. దేవుడే సాక్షాత్తు వీరికి తోడుగా ఉండి నడిపించేటువంటి ఈ జనులు, ఇప్పుడు ఈ జనులను ఈ చిన్నవాడు, ఈ బాలుడు నడిపించే బాధ్యత దేవుడు నాకు అప్పగించినప్పుడు, ఆ జ్ఞానము కలిగినటువంటి వారు నడిపించేటువంటి జ్ఞానము నాకు లేకపోతే నేను ఈ ప్రజలకు నేనేమి ఆనందాన్ని, ఘనతని నేను ఇవ్వగలను. అందుకే ఆయన అక్కడ ఐశ్వర్యాన్ని, డబ్బులు, బంగారములు, శత్రు ప్రాణాలు ఏమీ అడగలేదు. ఆయనకి కావాల్సింది ఏంటి అంటే ఈ ప్రజలకు న్యాయము చేయటానికి, గ్రహించటానికి ఏమి అనుగ్రహించాలన్నాడు? వివేకమునైనా అనుగ్రహించండి. ఈ ప్రజలకు అనేకమైనటువంటి సమస్యలు, బాధలు వచ్చినప్పుడు నేను వారి యొక్క సమస్యలను అర్థం చేసుకుని వారికి నేను పరిష్కార మార్గములు చూపించాలి. అది చూపించకపోతే నా ప్రజలు సమస్యలు ఉంటారు. నా దగ్గరకు వచ్చిన నేను చేయలేను. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఆయన ఎంత జ్ఞానవంతుడయ్యాడు అంటే ఆ తరములో ఆయనంత జ్ఞానము కలిగిన వాడు ఎవ్వరునూ లేరు. అంత గొప్పగా తన రాజ్యాన్ని, తన ప్రజలను సుస్థిరముగా ఆయన కట్టుకోగలిగాడు. ఆయన జ్ఞానాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కానీ నీకు జ్ఞానాన్ని, తెలివినిస్తే, దేవుడు కానీ నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కానీ దేవుడిస్తే దాన్ని ఎవ్వరు నీ యొద్ద నుంచి అంత గొప్ప కృప దేవుడు నీకు ఇస్తాడు. అందుకే దేవుని దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అవన్నీ పొందుకోవటానికి మనం అందరూ కూడా ఏం చేయాలో తెలుసండి? ఆయన బిడ్డలుగా మారుదాం. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మేలు కలుగుటకు, తన బిడ్డలకు మంచి జరగటానికి దేవుడు సమస్తమును ఆయన సమకూర్చి జరిగేస్తాడు. నీ కొరకే ఇవన్నీ సమకూర్చేది. నీ కొరకే దేవుడు అన్నిటినీ, వర్షమైన కావచ్చు, ఎండైనా కావచ్చు కదండి, ఈ చలి అయినా కావచ్చు, ఇవన్నీ ఎవరి కొరకు? మన కొరకేనంట. ఈ భూమిని, ఆకాశమును, సృష్టిని ఇవన్నీ కూడా ఎవరి కొరకంటే మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకుండా ఆయన బిడ్డలుగా ఆయన ఇచ్చే అనుగ్రహ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవటానికి మనందరము కూడా చిత్త మనసుతో ఉందాం. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉందాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఇంకేమి అనుగ్రహిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? మనకి ఎక్కడికైనా వెళ్ళి నాకు సమాధానం లేకపోతుందయ్యా అంటే సమాధానం ఎవరైనా ఇస్తారా? బంగారు కొట్లోకి వెళ్ళి బంగారు అడిగి తెస్తాడు, వెండి కొట్లోకి వెళ్ళి వెండి అడిగి తెస్తాడు, కూరగాయల కొట్లోకి వెళ్ళి కూరగాయలు అడిగి తెస్తాడు, బట్టల కొట్లోకి వెళ్ళి బట్టలు అడిగి తెస్తాడు. కానీ ఎక్కడైనా సమాధానం అమ్మే కొట్టు ఉందా? ఎక్కడ లేనే లేదు. అది ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఇక్కడ మాత్రమే హోల్సేల్గా దొరుకుద్ది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా అండి? నీకు సమాధానము కావాలి. నీ కుటుంబంలో డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి,
అన్నీ ఉన్నాయి, కానీ భార్య భర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో శాంతి, కుటుంబం అంతా నరకముగా ఉంది. ఆ కుటుంబంలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కుటుంబంలో ఏ క్షణము ఎలాగో అది మార్చబడుతుందో, ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో దినదినము నా జీవితాలు గడుస్తున్నాయి. నాకు నీవే శాంతిని సమాధానము నీవు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుడు దేనితో నింపాలనుకుంటున్నాడు? సొలొమోను కట్టినటువంటి మందిరము కంటే, జెరుబ్బాబెలు కట్టిన మందిరముల కంటే ఇప్పుడు దేవుడు ఈ మందిరమును, ఈ కడవరి మందిరము యొక్క మహిమతో నింపాలనుకుంటున్నాడు. ఈ కడవరి కాలములో కట్టబడినటువంటి మందిరమును దేవుడు దేనితో నింపాలనుకుంటున్నాడు? దేవుని యొక్క మహిమతో దీన్ని నింపి, దీనిలోకి వచ్చినటువంటి మహిమలోకి వచ్చిన ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే సమాధానము నేను ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక సమాధానం అనేది ఎక్కడ దొరుకుతుంది? వాక్యాన్ని బట్టి చూస్తే మనం దేవుని దగ్గరకు వచ్చి మనం అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు సమాధానమును దేవుడిస్తాడు. ఖచ్చితంగా దేవుడిస్తాడు. మన శత్రువులను మిత్రులుగా మారుస్తాడు కదా. మనకు ఎవరైతే మనకును శత్రుత్వం కలిగి ఉన్నారో వారి ఎదుట దేవుడు మనకు భోజనమును సిద్ధపరుస్తాను దేవుడు అంటున్నాడు. అందుకే మన జీవితాలలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు నీవు సమాధానపరచబడాలి. మన జీవితాలు సమాధానపరచబడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో రక్తస్రావణ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రక్తస్రావణ రోగము కలిగినటువంటి వారు మనకు ధర్మశాస్త్ర ప్రకారముగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు నిషిద్ధమైన వారు దేవుని మందిరములకు వెళ్ళటానికి వీలు లేదు, దేనిని ముట్టుకోవటానికి కూడా వీలు లేదు. అలాంటి వారు సమాజంలో అందరితో కలిసి ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితి. అయితే ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఒక భయంకరముగా ఉంది. 12 సంవత్సరములు ఈ రక్తస్రావము కలిగినటువంటి రోగము ఆ తల్లిని ఏం చేస్తుంది అంటే బలహీనం చేసేస్తూ ఉంది. దాని నుంచి విడుదల కొరకు ఆమె హాస్పిటల్ వైద్యుల చుట్టూ తిరుగుతుంది. తను కలిగినటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఆమెకి ఆ రోగము అనేటువంటిది పోవట్లేదు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయనని వెళ్ళి అపరిశుద్ధతకి వెళ్ళినటువంటి ఈమె వెళ్ళి ముట్టుకోవటానికి వీల్లేదు. కానీ ముట్టుకుంటే నేను బాగుపడదును విశ్వాసం ఉంది. దేవుని వాక్య ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళి ముట్టుకోకూడదు. కానీ ముట్టుకోకపోతే నా రోగం పోదు, నాకు విడుదల లేదు. కానీ సర్వోన్నతమైన దేవుడు వస్తున్నప్పుడు ప్రజలు కోకోలుగా ఉంటున్నారు. అప్పటికే 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో ఆమెకున్న బలమును, శక్తిని అన్ని కోల్పోయింది, బలహీనురాలైపోయింది. అయినా ఆ జనసముద్రములను తట్టుకుని దోసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో దేవుని వెనక భాగములో ఉన్నటువంటి ఆయన ఒక వస్త్రపు చెంగుని ఆమె ముట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపికి ఆశ్రయము
అది దేవుని దగ్గరే దొరుకుతుంది. ఒక పాపికి రక్షణ ఆయన దగ్గరే దొరుకుతుంది. ఒక పాపికి ఉన్నటువంటి కలవరము, అది రోగము నుంచి వచ్చినా, అది అప్పుల నుండి వచ్చినా, అది ప్రాణాపాయమైనటువంటి శత్రుత్వం నుండి వచ్చినా, దానికి విడుదల ప్రభు దగ్గరే మనకు జరుగుతుంది. అందుకే ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసండి, ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో ఆమెలో ఉన్న రక్తధారలు కట్టెను. ఆనందమేనా? హల్లెలూయా! సమాధానమేనా? ఎంత సమాధానం, ఎంత ఆనందం అండి. అనేక సంవత్సరములుగా దీని కొరకే కదా వెతికింది, ఈ స్వస్థత కొరకే కదా, ఈ ఆనందం కొరకే కదా, ఈ సంతోషం కొరకే కదా. ఇది లేకపోతే నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నేను ఈ రోగముతో నా కాలాన్ని, నా జీవితాన్ని నేను ముగించాలేమో, ఏ వైద్యుడు ఎవరు కూడా నన్ను బాగు చేయట్లేదంటే ఇక నా బ్రతుకు ఇంతేనేమో. రోజు తన శరీరం వచ్చే మార్పును బట్టి ఏమనుకుంటాం, ఆయుష్ తరిగిపోతుంది, నేను ఇక మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా బిడ్డలకి, నా కుటుంబానికి నేను దూరం అయిపోతున్నాను. భయమేనా కాదా? తెలియకుండా జరిగేది వేరు, రోజు తెలుస్తూ నేను మరణం అంచుకి వెళ్ళిపోతున్నాను, ఇక నా బిడ్డలకు నేను కనిపించలేక దూరం అయిపోతాను. ఎంత నరక వేదన! ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో రోజు ఏడుస్తుంది. బ్రతికి ఉంది కానీ రోజు ఏడుస్తూనే ఉంది, చచ్చిపోయినటువంటి పరిస్థితే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డకు దేవుడు ఏం చేశాడండి? గొప్ప సమాధానము దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీకున్నటువంటి వ్యాధులు పోటును బట్టి, బాధలు పోటును బట్టి, నీ పాపము శాపం పోటును బట్టి నీకు సమాధానం దొరుకుతుంది. లేకపోతే కలవరమే భయమే మన జీవితాల్లో. ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిని బట్టి మనం దిగులు పడతాం, భయపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు ఆ బిడ్డకు ఏం చేశాడు? విడుదలను కలుగు చేసి గొప్ప సమాధానంతో ఆ బిడ్డను తన ఇంటికి దేవుడు పంపించాడు. మరి ఆ ఊరు వారందరూ కూడా ఆమె పాపం చేస్తుండగా పట్టబడిందని చెప్పి మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ప్రభువు దగ్గర తీసుకొచ్చారు. వస్తూ కూడా ప్రభు చెప్పిన వెంటనే రాళ్లతో కొట్టి చంపాలి కనుక మేము రెడీగానే ఉన్నాం, నీ ఒక్క పర్మిషన్ ఇస్తే చాలు. ఎందుకనంటే ఈ ప్రాంతంలో నీవు చాలా గొప్పవాడుగా ఉన్నావు, నీ దగ్గరకు వచ్చావు, నువ్వేది చెబితే అది చేద్దామనుకున్నారు. ఒకటి, ఈమెతో పాటు యేసయ్యను కూడా కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని అంటే యేసు ప్రభువారు కాలములో కూడా ధర్మశాస్త్రం అనేటువంటిది, ఆ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. ధర్మశాస్త్ర చట్టం ఏమవుతుంది? కొనసాగుతూనే ఉంచబడింది. అందుకే ఈ ధర్మశాస్త్ర చట్టం ఏంటంటే పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు కానీ ఏమని కొట్టొద్దు అంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్టే కదా. ఆ రోజు ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తున్నట్టు కదా యేసుప్రభువుని కొట్టింది, సిలువ వేసింది. ఇప్పుడు కూడా ఈయన ఏం చేయొచ్చు? మనందరం కలిపి ఈయన కొట్టి చంపేద్దాం. ఏంటి, ఎందుకు కొట్టి చంపేశారని కారణం చెబుదాం. మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈయన ఏం చేశాడు? ధిక్కరించాడు. అప్పుడు యేసుప్రభువు వారు అంటాడు, మీలో పాపము లేనివాడు ఎవరైతే ఉన్నారో, ఇవి పాప అనుకున్నారు కదా, ఇప్పుడు ఈమె పాపి, మీరందరూ మంచివాళ్ళు, మీలో పాపము లేదు. కనుక ఇప్పుడు పాపి అన్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపటం వాస్తవమే ధర్మశాస్త్ర ప్రకారం. అయితే ఎవరు చంపాలి? నీతిమంతుడు కొట్టాలి, పాపం లేనివాడు కొట్టాలి. ఇప్పుడు మీలో పాపము లేనివాడు రాయండి, కొట్టి చంపండి అని ప్రభు ఏం చేశాడు తెలుసండి? తల ఉంచుకునేవన్నీ రాస్తూ ఉంటే వారిలో ఒక్కడు కూడా ఏం చేయలేదు? రాయి విసిరి చంపటానికి ఇష్టపడలేదు. భయపడిపోతుంది ఆమె. ఈ ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక రాయి వేస్తే నా ప్రాణం ఏమైపోతుంది. సరే, ప్రభువు ఏం చేశాడు? ఇప్పుడు వీరి నుంచి దేవుడు తప్పించాడు. ఇప్పుడు వీళ్ళందరూ పాపులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన ఒక్క నీతిమంతుడు, ఇప్పుడు ఈయన కూడా చంపేస్తాడా? భయమేనా కాదా? ప్రభు అంటున్నాడు, ఎవరు నీకు శిక్ష
విధించలేదా? నేను కూడా విధించనమ్మా, ఇక నువ్వు ఎన్నడు పాపము, ఇక నువ్వు సమాధానంగా వెళ్ళు. ఎంత సంతోషం అండి. ఎగురికంతేరు, ఎగురికంతేస్తారా లేదా? ఒక గండం తప్పిందా లేదా? అప్పటి వరకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తుదామంటే ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమస్యలలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, చుట్టూ శత్రువులు నిన్ను చుట్టుముట్టారా, పరిస్థితులు లెక్కేస్తున్నావా, గడిలు లెక్కేస్తున్నావా, క్షణాలు లెక్కేస్తున్నావా, పరిస్థితులు ఏమైపోతాయి అని అనుకుంటున్నావా? దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన ఖచ్చితంగా నీకు సమాధానమును దేవుడు నీకు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనము ఈ రక్తస్రావం రోగము కలిగిన వ్యక్తి దగ్గర, అలాగే పాపాత్మైనటువంటి స్త్రీ దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక మంచి నిరీక్షణను, శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచ్చిన చదువుదాం. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక దేవుడు దేని చేత మనకు కృప ఆదరణ ఇస్తున్నాడు? చదవండి. మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మంచి పనులు చేయటానికి, మంచి కొరకు ఎదురు చూసేవారుగా ఉండటానికి దేవుడు మనల్ని స్థిరపరచాలి. లేకపోతే మనం అన్ని చెడ్డ పనులు చేస్తాం. ఏమీ పనిపాటు లేకుండా ఊరికినే వచ్చి పడిపోవాలనుకుంటాం. మనం ఏమీ కష్టపడుకోకుండా అంత మనకు వచ్చేయాలనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, తన బిడ్డలకి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మంచి కొరకు ఎదురు చూసేవారుగా, మంచిని చేసేవారుగా దేవుడు వారిని చేస్తాడట. అలాంటి మంచి మనసు దేవుడు మనకి లేకపోతే మనం చెడ్డ పనులు చేస్తాం. దేవుని పిల్లలకు దేవుడు ఏమేస్తున్నాడు? ఇప్పుడు అరికాడించిన నెన్నెత్తి వరకు కూడా చెడ్డ మనసుతో, చెడ్డ ఆలోచనతో, చెడ్డ తలంపులతో, జీవితాలతో ఉన్నటువంటి మనలను, మన బ్రతుకు, మన జీవితాలు సరిగ్గా లేనటువంటి మన జీవితాలు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? స్వార్థముతో ఉన్నాం, ఆశలతో ఉన్నాం, కోరికలతో ఉన్నాం, నేను అనేటువంటి స్వభావంతో మన జీవితాలు ఉంచబడ్డాయి. మన కొరకు, మన జీవితాల కొరకు నేను దేనినైనా విడిచిపెట్టి, దేనినైనా తొక్కుకుంటూ, నా స్వార్థము కొరకు నేను ఎంత దూరమైనా, ఏ ప్రయాసైనా నేను ఏదైనా తింటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు దేవుడు తన ఉచితమైనటువంటి రక్షణను మనకిచ్చి, తన ఉచితమైన దయచొప్పున తన బిడ్డలుగా దేవుడు మనల్ని చేర్చుకుని, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? ఇప్పుడు తన బిడ్డలకు ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు, ఒక మంచి ఉద్దేశమును దేవుడు దయచేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి హృదయము ఘోరమైన ఆలోచనలతో ఉంది, ఘోరమైనటువంటి స్నేహాలను ఆశించేదిగా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? దానిని కడిగి వేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచిగా ఉండాలి. మన పొరుగు వారిది ఏది ఆశించకూడదు, పొరుగు వారిది ఏది నేను దోచుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చేటువంటి దానితో నేను తృప్తి కలిగి ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నాకున్న దానిలో నేను ఏదైనా ఒక మంచిని నేను చేయాలి. ఈ ఆలోచనలన్నీ ఎవరిస్తున్నాడంట? తన బిడ్డలకి దేవుడే ఇస్తున్నాడు. దేవుని దగ్గర నీకు లేకపోతే ఈ ఆలోచనలు రావు నీకు. ఎందుకని? మన స్వార్థపరులు, మనం మంచివాళ్ళం కాదు. నిలువెల్ల విషము కలిగిన వారమే, నిలువెల్ల ద్వేషం కలిగిన వారమే, నేను అనే స్వార్థము కలిగిన వారమే, నా కుటుంబం అనేటువంటి స్వార్థము కలిగిన వారమే. నేను సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి, ఎదుటివారు ఎలా ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు మనం. దేవుని దగ్గరికి వచ్చేసరికంట
ఆ దుర్మార్గపు ఆలోచనలు పోతాయి. నేను అనేటువంటి స్వభావం పోతుంది. నా పిల్లలు, నా కుటుంబం అనే స్వభావం పోతుంది. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా దేవుని స్తుతించే మంచి మనసు దేవుడు మనకిస్తాడు. అందుకే వాక్యం ఇక్కడ చెబుతుంటుంది, దేవుడు తన పిల్లలకి ఏమి ఇస్తున్నాడంట? అది మనకు దేవుడు ఏమి ఇస్తున్నాడంటే సమాధానమును అనుగ్రహిస్తాడు. దేన్ని బట్టి సమాధానం ఇస్తున్నాడంటే, మనం ఎప్పుడైతే ఒక మంచి హృదయం కలిగి ఒక మంచిని చేయటానికి మనం ఎప్పుడైతే నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో, ఒక మంచి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవునితో మనం అంటకట్టబడి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. దుష్టుని స్నేహము మంచి నడవడికని పాడు చేస్తుంది. అదే దేవునితో మనం స్నేహం ఉంటే, దేవునితో మన సంబంధాలు ఉంటే, మన యొక్క సంబంధము మన మంచి చెడిపోదు. అప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు, నీ పిల్లలకు దేవుడు ఇస్తాడు. అప్పుడు నీ ప్రార్థన నీవు ఊహించు వాటికంటే, నువ్వు అడుగు వాటికంటే ఎక్కువ దీవులను, ఎక్కువ ఆశీర్వాదములు నీకు తెచ్చిపెడుతుంది. నీ ప్రార్థన నీకు ఎక్కువ దీవులు తేవాలి అంటే నువ్వు మంచి ఆలోచనతో మంచి మనసు కలిగి ఉండాలి, మంచి నిరీక్షణ కలిగి ఉండాలి. అంతే తప్ప నీ స్థితిని ఇంకొక కుటుంబాన్ని మీద పడి, నీ పరిస్థితులను ఇంకో కుటుంబాన్ని మీద మనం దోసుకుంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? నీ అవసరతలను తీర్చుకుంటే ఆ ఎదుటివాని యొక్క భార్య, ఆ ఎదుటివాని యొక్క కుటుంబము, పిల్లలు ఏమైపోతారు? నువ్వు బ్రతకటానికి, నువ్వు క్షేమంగా ఉండటానికి, నువ్వు సంతోషంగా ఉండటానికి మరొక కుటుంబంలో నీవు వెళ్ళినట్లయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. జాగ్రత్త. ఒక మంచి ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎదుటి వారికి మనం ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయం, ఎవరి యొక్క కుటుంబాల్లో మనం చేయి పెట్టం, ఎవరి జీవితాలను పాడు చేయటానికి మన ఆలోచన మనం చేయం. ఇది కేవలము దేవుని దగ్గర తన పిల్లలకు మాత్రమే దేవుడు ఈ కృప దేవుడు ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తాడు అంటే, మంచి ఆలోచనతో మంచివాడుగా బ్రతికేటువంటి, నిరీక్షించేటువంటి కృప దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచ్చిన చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎలా అనగా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఏమంటే మనందరం కూడా దేనితో రక్షించబడ్డాం? దేనితో రక్షించబడ్డాం? నిరీక్షణతోనే కదా. నిరీక్షణతోనే కదా మనం రక్షించబడింది కదా. ఈ నిరీక్షణ అనేటువంటిది నిన్ను రక్షించింది కనుక, ఈ నిరీక్షణ అనేటువంటిది నిన్ను దేవుని దగ్గరికి చేర్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చదవండి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు, అంతేనా? మనకి 23 బస్సు కొరకు మనకి నిరీక్షణ ఉంది. చెట్టు దగ్గరికి వెళ్ళాం, పెదగూడి సెంటర్కి వెళ్ళాం. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలి. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? 23 కొరకు ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తూ ఉన్నాం. ఈలోపు 23 వచ్చేసింది. 23 పానిచ్చేసి ఇంకొక 23 కోసం ఎదురు చూస్తామా? చూడకోకుండా ఏం చేస్తాం? అడావుడిగా బస్సు ఎక్కేస్తాం. అంటే ఇక నిరీక్షణతో పని లేదు. వచ్చిన దానిని మనం తీసుకోవటమే, దానిలో ఆనందించటమే, దానిలో ఎక్కి హాయిగా కూర్చోవటమే. ఇప్పుడు మరలా బస్సు ఎక్కిన తర్వాత మన నిరీక్షణ ఏంటంటే, నేను వెళ్ళి విజయవాడలో నువ్వు ఎక్కడ అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి దిగాలి. దాని కొరకు ఎదురు చూస్తావు. నిద్రపోవు. దాటిపోయిందా? దగ్గరకు వచ్చిందా? భయం. అంటే మనం అనుకున్నటువంటిది మనకు వచ్చిన తర్వాత ఇక ఆ స్టేజ్ కొరకు ఎదురు చూడు దిగేస్తాం. మనం అనుకున్నటువంటి దానిని ఏ బస్సు కొరకైతే ఎదురు చూస్తున్నామో అది వచ్చిన తర్వాత ఇక ఎదురు చూడం. అందుకే దేవుడు అంటున్నాడు, మనందరము కూడా ఏం చేశామంట? శుభప్రదమైనటువంటి ఒక మంచి కొరకు ఇక్కడికి వచ్చా. మనకి దేవుడు నీకు మంచే చేస్తాడు. నీ కుటుంబానికి మంచి కొరకు వచ్చావు, నీ బిడ్డల కొరకు మంచి జరుగుద్దని వచ్చావు. దేవుడు నీకు మంచి చేస్తాడని ఇక్కడ రక్షణ పొందావు. దేవుడు ఖచ్చితంగా నీకు మంచే
ఆయన చెడు చేయవాడు మాత్రం కాదు, నీకు హాని ఇచ్చేవాడు మాత్రమో కాదు. దేవుడు నీకు శ్రేష్టమైన పరలోకాన్ని, శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నిరీక్షణతో కనిపెట్టండి. నీ అవసరత ఏదైనా దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. ఆయన తప్పకుండా నిరీక్షిస్తున్నటువంటి నీకు, అబ్రహాము నిరీక్షించాడు, దేవుడు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీకు నాకు కూడా నువ్వు నిరీక్షించినట్లయితే దేవుడి దగ్గర కార్యాలు జరుగుతాయని, ఖచ్చితంగా దేవుడి పట్ల కార్యాలని దేవుడు జరిగిస్తాడు. ఆయన ఎన్నడూ తన పిల్లలను ఆయన కార్యములు చేయకుండా త్రోసివేసేవాడు కాదు, నిరాకరించేవాడు కాదు. తన యొద్దకు వచ్చిన వారందరికీ కూడా దేవుడు కృపను దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడో వాక్యములో మనం చదువుకున్నాం. ఆయన ఉత్తమమైన వాటిని దేవుడిస్తానన్నాడు. తన ప్రియ కుమారుడినే నీకు ఇచ్చే విషయాలు ఆయన వెనుదీయట్లేదని రాయబడింది. ఇంత మంచి దేవుని నువ్వు కలిగిన తరువాత నీ కొదువులు, నీ కొరతలేవో ప్రభు దగ్గర పెడుతూ ప్రార్థిస్తున్న తరువాత నీవెందుకు భయపడుతున్నావు? ఆయన పిసినారివాడు కాదు, ఆయన దాసుకుని లేవని చెప్పేవాడు కాదు, తన యొద్దకు వచ్చిన వాడిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు, తన పరిస్థితులను చూసి హేళన చేసేవాడు కాదు. నిన్ను బాగు చేయటానికి, పెంట కుప్పలో ఉన్నటువంటి నీ ధ్యానస్థితిని సంపన్నంగా మార్చటానికి తన ప్రియకుమారుని నీ కొరకు ఈ లోకాన్ని పంపించిన గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఇంతకంటే ప్రేమ కలిగిన వాడు ఈ లోకములు ఎవ్వరూ లేరు. ఇంతకంటే గొప్ప ప్రేమ కలిగిన వారు ఈ లోకములో నీ పక్షముగా ఎవ్వరూ లేరు. ఎంత మంచి దేవుని మనం కలిగిన తరువాత ఎందుకు నీవు జీవితంలో కొదువులతో, కొరతలతో ఏడుస్తావు, దిగులు పడతావు? రా ప్రభు దగ్గరికి, ప్రభు పాదాలు పట్టుకో. తరతరాలుగా ఉన్న నీ శాపమునైనా, నీ పాపమునైనా దేవుడు ఆశీర్వాదకరము మార్చేస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చివేస్తాడు. నీ శాపాన్ని దేవుడు దీవెనగా మార్చివేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఎక్కడెక్కడో ఎవరెవరికో ఏమేమో చెప్పుకొని ఏడుస్తున్నాం. బిడ్డలు గురించి ఏడుస్తున్నాం, కుటుంబాన్ని గురించి ఏడుస్తున్నాం, పరిస్థితి గురించి ఏడుస్తున్నాం. నేను సరి చేయటానికి వచ్చిన దేవుని దగ్గరికి మాత్రం వచ్చి నీ భారము యెహోవా మీద మోపటానికి, ప్రార్థించటానికి నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. వాక్యం చెబుతుంది, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని వాక్యం చెబుతుంది. ఆదుకునేవాడు వచ్చాడు, రక్షించేవాడు వచ్చాడు, నీ చీకటిని వెలుగుగా మార్చేవాడు వచ్చాడు, నీ కన్నీటిని ఆనందముగా, సంతోషముగా మార్చువాడు వచ్చారు. ఈ లోకములో ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నీ బ్రతుకును దేవుడు ఉన్నతంగా మార్చటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీ బ్రతుకును చూసి, నీ పరిస్థితులు చూసి ఏడవద్దు, బాధపడవద్దు. నిరీక్షణతో, మంచి మనసుతో, మంచి ఉద్దేశముతో నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను దేవుని పని చేస్తున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడు. మంచిగా నీవు ఉంటే, నమ్మకముగా ఉంటే, యథార్థత కలిగి ఉన్నట్లయితే యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయకమానడు. యథార్థత వదిలిపెట్టకుండా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా భరించాడు, తట్టుకున్నాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. యోబుకు దేవుడు 2 దేవుడు ఆశీర్వాదములు ఇచ్చాడు. ప్రార్థించుదాం. మనం దేవుని చేతిలో ఉన్నాం, కాపాడే దేవుని చేతులు ఉన్నాం, రక్షించే దేవుని చేతులు ఉన్నాం, విడువని దేవుని చేతులు ఉన్నాం.
ఎడబాయిని దేవుని చేతిలో ఉన్నావు. ఈ లోకములో ఉన్న వారందరికంటే ప్రేమించగలిగిన ప్రేమమూర్తి అని దేవుని చేతిలో ఉన్నావు. దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు. మరియా మీదకి దేవుని కృప వెళ్ళింది. స్త్రీలందరిలో ఆస్వాదించమైనటువంటి గనురాలుగా ఆమె జీవితం దేవుడు మార్చేశాడు. కనిపెట్టుకుందాం, దేవుని కృప నిన్ను దీవించటానికి వస్తుంది. దేవుని కృప లెక్కించలేని దైవ కృపలతో నిన్ను నీ పిల్లలను దీవించటానికే దేవుని కృప దేవునికి ఇస్తున్నాడు. నాకు అది లేదు ఇది లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడు ఆ బాధలన్నిటి తప్పించాలంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు కావాలి. అందుకే దేవుడు దేవుని కృపను తన బిడ్డలకు దేవుడు ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచాడు. ఆయన రక్షణ ఇవ్వటానికి సిద్ధపరిచాడు. స్వస్థతలు ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచాడు. పరలోకాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకములో నీకు మంచి హృదయం ఇవ్వటానికి సిద్ధపరుస్తున్నాడు. నీకు మంచి చూపుని ఇవ్వటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీకు ఈ లోకములో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలని ఆయన సిద్ధపరచుకుని వచ్చాడు. నేను ధనవంతునుగా చేయటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నీ దరిద్రత నుంచి నీకు విడుదలని ఇవ్వటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన అన్నిటినీ నీకు ఇవ్వగలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ జీవితంలో నా జీవితంలో బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, అన్నిటినీ ఇవ్వగలిగిన వాడు, పరలోకాన్ని విడిచాడు. ఈ భూలోకములో నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి ప్రభువు వచ్చాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ పరిస్థితులు చూసి నువ్వెప్పుడు కూడా కృంగిపోవద్దు. ఆధారము లేనివాడుగా, ఆధారం లేనటువంటి వారుగా, దిక్కు లేనివారుగా, నీడ లేనివారుగా, గతి లేనివారుగా మనం ఉండవద్దు. మనకొక కోటగా, మనకొక కొండగా, మనకొక ఆశ్రయపురముగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆశ్రయించుదాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన ఇచ్చినటువంటి రక్షణ కోటలోనికి మనం వద్దాం. ఆయనలో మనకు గొప్ప శాంతి, ఆయనలో మనకు గొప్ప సమాధానము, ఆయనలో మనకు గొప్ప నెమ్మది దేవుడు మనకిస్తాడు. మా ప్రభువా, ఈరోజు చెప్పబడినటువంటి మాటలు నా పిల్లలందరికీ గొప్ప సమాధానమును, గొప్ప రక్షణను, గొప్ప దేవుని అనుగ్రహించినట్లు సహాయములను దయచేయండి. ఈ పిల్లల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దన్నావు. నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఈ మాటలు బట్టి ఆదరించబడుతూ
ఈ మాటలు బట్టి బలపరచబడుతూ నా స్థితిని మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు, నా బిడ్డలను మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా పేదరికలు మారుస్తాడు, నా కన్నీటిని దేవుడు నాట్యముగా దేవుడు మారుస్తాడు. నా ప్రభు మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు. నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ అప్పులు, ఈ బాధలు, ఈ భయం ఏదైతే ఉందో దేవుడు తీసేస్తాడు. తప్పకుండా నా కుటుంబము, నా జీవితము మంచిగా మళ్ళీ నేను చూస్తాను. నా కన్నులు మంచిని చూస్తాయి, నా కన్నులు సంతోషాన్ని చూస్తాయి, నా కన్నులు ఆశీర్వాదాన్ని చూస్తాయి. మళ్ళీ ఈ భూమి మీద కొదువు లేనటువంటి జీవితాన్ని నేను చూస్తాను. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇంత విలువైన సమయం ప్రభు నీకు ఇచ్చాడు. అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యము దేవుడిచ్చాడు. ప్రభువా, నా పిల్లలందరినీ చక్కగా దీవించయ్యా. ఈ దిన పిల్లలను, దిన కుటుంబాలను ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి. ఏ భయములతో ఉన్నారు, ఏ దిగులుతో ఉన్నారు, ఏ కొరతలతో ఉన్నారు, అనేక సంవత్సరాలుగా ప్రభువా ఆ కొదువు తీర్చబడక అదే దిగులుతో, అదే బాధతో నలిగిపోతూ ఉన్నారు ప్రభువా. ఈరోజు నీ వాక్యము ద్వారా ప్రభా నాతో, మా అందరితో మాట్లాడావు. మమ్మల్ని నాయన బలపరిచావు ప్రభా, మమ్మల్ని స్థిరపరుస్తున్నావు ప్రభా. మేము కురిగిపోకుండా ప్రభా, మేము అధైర్యం చెందకుండా ప్రభు, నీ బిడ్డలుగా మేము ధైర్యంగా ఉండటానికి సహాయములను దయచేయండి. ఈ లోకములో మనుషులందరికంటే బలమైన వాడివి, జ్ఞానమైన వాడివి, ఏదైనా చేయగలిగిన వాడు అయ్యా. నా పిల్లలకు మీరే తోడుగునండి. మేమేదో అనుకుంటున్నాం మా పిల్లల కొరకు, మా కుటుంబం కొరకు ఏదో జరిగిపోతుంది మా కుటుంబాల్లో. మేము అనుకుంటున్నాం మా కుటుంబాలు ఏమైపోతున్నాయని మేము అనుకుంటున్నాం. మా కుటుంబాలు ఏమీ కాకుండా కాపాడేవాడు, మా కుటుంబాలు, మా బిడ్డలను కాపాడేవాడు, కొనుక్కొని నిద్రపోడు నా దేవుడు ఉన్నాడు. అదే ధైర్యముతో, అదే విశ్వాసముతో ప్రభా మేమందరము నాయన నీ బిడ్డలుగా ఈ స్థలము నుంచి మేము ధైర్యంగా వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఎన్నో భయములతో ఈ స్థలానికి వచ్చారు నాయన. ఈరోజు ఈ వాక్యము ద్వారా నాయన ధైర్యము కలిగి మేమందరం ఈ స్థలం నుంచి వెళ్ళటానికి సహాయములను దయచేయండి. నన్ను పోషించే భర్త లేడని, నన్ను పోషించే నా పిల్లలు లేరని, ఎంతో కష్టపడి బిడ్డలు పెంచాను, పెద్దవాళ్ళని చేశాను, ఉద్యోగాలు లేవని భయం ఉన్నదా? కష్టపడుతున్నాను, సరైనటువంటి అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు ఏమని భయం ఉన్నదా? భయపడవద్దు, నీ దేవుడు ఉన్నాడు, దేవునికి సహాయం చేయబోతున్నాడు. మా ప్రభువా, ఈ చిన్ని ప్రార్థన నీ సముఖంలో చేర్చుకొని మంచి ఆశీర్వాదాలతో, మంచి దీవులతో మమ్మల్ని, మా పిల్లలను చక్కగా దీవించమని త్వరలో రానటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.